బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి పరకామణి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. సిఐడి అధికారులు నోటీసులు అందించారు. మధ్యాహ్నం 3:30 పద్మావతి అతిథి గృహంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణపై ఉత్కంఠ నెలకొంది. టీటీడీ పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ ఇస్తారు. దామోదర్, భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఎప్పుడు ఇచ్చారో, నోటీసుల్లో ఏమని ఉంది? ఇప్పుడు ఆయన విచారణకు వెళ్తున్నారా లేదా స్పష్టత వచ్చిందా? రాజేష్, పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సిఐడి విచారణ జరుగుతున్న నేపథ్యం గత నెల 27వ తేదీ హైకోర్టు సిఐడితో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. ముఖ్యంగా గత వారం రోజుల క్రితం ఏదైతే ఏవిఎస్ఓ సతీష్ మరణం తర్వాత కొంత మందగించినప్పటికీ నిన్నటి నుంచి సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నారు తన విచారణను తిరుపతిలోని పద్మావతి వసతి గృహంలో నుంచి విచారణను తిరిగి ప్రారంభించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు మాజీ టీటీడీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. 25వ తేదీ మధ్యాహ్నం 3:30 పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అందించారు. ఆయన కూడా విచారణకు వస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద 6 మంది లాయర్లతో కలిసి ఇప్పుడు ఆయన ఇంటి వద్ద చర్చలు జరుపుతున్నట్లు ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద చూస్తే ఈ కేసుకు సంబంధించి 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణి చోరీ జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 9వ తేదీన లోక్ అదాలత్లో రాజీ అయింది. ఈ 4 నెలల మధ్య కాలంలో ఏం జరిగింది అన్న దానిపైన ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. నిందితుడు రవికుమార్కి సంబంధించిన 14 కోట్ల ఆస్తులను టీటీడీ అప్పట్లో రాయించుకుంది. దీనికి సంబంధించి అత్యవసరంగా ఒక తీర్మానం టీటీడీ చేసింది. పాలక మండలి తీర్మానం అత్యవసరంగా చేసిన తీర్మానంలో ముఖ్యంగా ఏదైతే ఒక నిందితుడి వద్ద ఆస్తులు రాయించుకోవడం అది బహిరంగ మార్కెట్లో సుమారు 50 కోట్ల వరకు ఉంటుందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద పరకామణి కేసుకు సంబంధించి ఎందుకు రాజీ చేసుకోవాల్సి వచ్చింది అన్న కోణంలోనే ఇప్పుడు సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ఏసీబీ తన విచారణ కూడా ఇప్పటికే చేస్తున్న పరిస్థితి. పరకామణి నిందితుడు రవికుమార్కి సంబంధించిన ఆస్తులు ఉన్న ఏదైతే కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రాంతాల్లో విస్తృతంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోకి వెళ్ళి వాటి వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు కొన్ని ఆస్తులను కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో టీటీడీకి రాయించిన ఆస్తులే కాకుండా మరికొన్ని ఆస్తులను అన్యాక్రాంతం చేయడంతో పాటు అతని బ్యాంకు నుంచి నగదు కొంతమందికి చేతులు మారిందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఏవిఎస్ఓ సతీష్ మరణం తర్వాత ఒక్కసారిగా టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి తన మీద చెప్పాలని ఏదైతే సిఐడి వారు బలవంత పెట్టడంతోనే ఏవిఎస్ సున్నిత మనస్కుతుడు కావడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ కూడా ఒక మీడియా సమావేశంలో చెప్పాడు. అంతకు మునుపు ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏదైతే భూములు ఒక పరకామణిలో చోరీకి పాల్పడే నిందితుడిని ఆస్తులను టీటీడీకి రాయించాము అని కూడా దీనివల్ల టీటీడీకి కొంత ఆదాయం వచ్చిందట్టు కూడా చెప్పుకొచ్చాడు. గతంలో ఎవరు చేయని విధంగా తాము చేశామని ఈ 2 స్టేట్మెంట్స్ ఆయన గతంలో ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వీటిపైన విచారణ జరుగుతుందా, లేకపోతే అప్పట్లో ఏదైతే చోరీ జరిగిన సమయంలో ఆయన పాలక మండలిలో సభ్యుడిగా ఉన్నాడు, ఆ తర్వాత లోక్ అదాలత్లో రాజీ అయిన సమయానికి ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు. ఈ 2 కోణాల్లో కూడా సిఐడి విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విస్తృతంగా దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న పోలీసు ఏదైతే సిఐడి అధికారులు మాజీ విజిఓ, అప్పట్లో వింగ్ విజిఓగా పనిచేసిన గిరిధర్తో పాటు మల్లికార్జున, అదేవిధంగా బీజీఓలకు, సివిఎన్డిఎస్ఓలకు, ఇతర ముఖ్యమైన కీలక అధికారులకు డ్రైవర్లుగా పనిచేసిన 12 మందిని విచారించారు. వారు ఆ సమయాల్లో ఎక్కడికి వెళ్ళారు, మీరు ఎక్కడికి వారిని తీసుకువెళ్లారు అన్న కోణంలో కూడా వారితో డ్రైవర్లతో 12 మందితోనూ సుమారు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారితో విచారించారు. అదేవిధంగా వింగ్ విజిఓగా పనిచేసిన గిరిధర్ను రాత్రి 9 గంటల వరకు విచారించిన నేపథ్యం ఈరోజు అప్పట్లో ఏదైతే తిరుమలలో ఏదైతే టూ టౌన్ సిఐగా పనిచేసిన చంద్రశేఖర్ను కూడా మరోసారి విచారించారు. గతంలో చంద్రశేఖర్తో పాటు అప్పట్లో తిరుమల 1 టౌన్ 2 టౌన్ సిఐలుగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్లు, అదేవిధంగా ఈ కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ లక్ష్మీరెడ్డిని కూడా ఒకసారి విచారించారు. తిరిగి మరోసారి కూడా వారిని విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం కరుణాకర్ రెడ్డిని ఏదైతే ఇటు విచారణకు రమ్మడం అంటే రాజకీయ నాయకులకు అప్పట్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులను విచారణకు
పిలిపించడం మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఈ విచారణ తర్వాత మరికొంతమందిని పిలిచే అవకాశం ఉంది. అప్పట్లో సివి ఎన్వెస్కో గాను ఎస్పీ గాను పనిచేసే అధికారులను కూడా పిలిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తున్నారు. దీంతోపాటు చైర్మన్ అంటే అత్యవసరంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పాలక మండలి తీర్మానాల్లో టీటీడీ బోర్డు తీర్మానంగా ఆస్తులను స్వాధీనం చేసుకుంటాము, అది గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆస్తులను రాయించుకోవడం అనే విషయం కూడా వివాదంగా మారిన నేపథ్యంలో అప్పట్లో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డిని కూడా పిలిపించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని అధికారులు ఏదైతే సిఐడి చెప్తుంది. డిసెంబర్ 4వ తేదీ లోపల నివేదిక ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాం. అందులో భాగంగా అందరినీ విచారిస్తాం. ఇప్పటికే 90% పైగా విచారణ పూర్తి అయిందని కూడా అధికారులు అంటున్న నేపథ్యం. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 3:30 గంటలకు ఇక్కడికి ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి రానున్నాడో ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా పటిష్టంగా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సిఐడి అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు పరకామణిలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి. అయితే టీటీడీ మాజీ చైర్మన్గా వ్యవహరించినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 పద్మావతి గెస్ట్ హౌస్లో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. సో తమ న్యాయవాదులతో కలిసి విచారణను ఎదుర్కోబోతున్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.